కూడా వైట్ బ్లడ్ సెల్స్ కౌంట్ 5, రెడ్ బ్లడ్ సెల్స్ 7, కోగులేషన్ 2 టెస్ట్, ఈఎస్ఆర్ డిఫరెంట్ కౌంట్స్, అదే మరి స్పెషలైజ్ టెస్ట్ ఒక 2, మొత్తం కలిసి 41 టెస్టులు చేస్తారు. ఈ 41 టెస్టులు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఒకసారి సంవత్సరానికి ఒక్కసారి ప్రతి ఒక్కరు కానీ చేసుకోగలిగితే, అది కూడా మెడికల్ చెకప్ కూడా కంప్లీట్గా చేయగలిగి బేసింగ్ ఆన్ దిస్ టెస్ట్. ఈ 41 టెస్టులు చేసిన తర్వాత ఇందులో ఎవరికి అవసరమైతే వాళ్ళందరినీ కూడా ఒకసారి అదర్ చెకప్ అంతా కూడా ఓవరాల్ చెకప్ చేయగలిగితే టోటల్ ప్రొఫైల్ వస్తుంది. అందులో వల్నరబుల్ పీపుల్ ఉంటారు. ఆ వల్నరబుల్ డయాబెటీస్ కానీ, లేకపోతే హైపర్ టెన్షన్ కానీ, లేకపోతే ఇంకా వేరియస్ డిసీజెస్ టాప్ 10 ఇంకా ఏదైనా ఉంటాయి, వాళ్ళని స్పెషల్ ఫోకస్ చేసి వన్స్ అండ్ 3 months 41 డయాగ్నోస్ చేయగలిగి వాళ్ళకు ప్రివెంటివ్ రియల్ టైమ్ మానిటరింగ్ క్యూరేటివ్గా తీసుకుపోగలిగితే చాలా వరకు మొర్టాలిటీస్ తగ్గిస్తాం. అదే మరి బెటర్ హెల్త్ స్టాండర్డ్స్ వస్తాయి. దట్ ఈస్ ది ఎక్సర్సైజ్ వీఆర్ డూయింగ్. అది కానీ జరిగితే, అందుకని మీకు అందరికీ చెప్పింది, ఇది ఎక్స్ట్రాడినరీ ప్రాజెక్ట్. మనం శ్రద్ధ పెట్టగలిగితే ఇండియాకే కాదు ప్రపంచంలో కూడా ఇంత కాంప్రహెన్సివ్గా ఎక్కడ జరిగినట్టు నాకైతే ఐడియా లేదు. డిజిటల్ రికార్డ్స్ క్రియేట్ చేశారు, కానీ ఈచ్ డిసీజ్ని మనం మానిటర్ చేసే పరిస్థితి వస్తుంది. నెక్స్ట్, ఇక్కడ బిల్ గేట్స్ ఫౌండేషన్ పార్ట్నర్షిప్తో వచ్చారు. నేను ముందే చెప్పాను, ఇక్కడ ఏఐ స్క్రీనింగ్, డయాగ్నోస్టిక్ డెసిషన్ సపోర్ట్, స్టేట్ హెల్త్ ఇన్ఫర్మేషన్ స్టాక్, ఆర్టీజీఎస్ లింకేజ్, ఎస్ఐ ఏఐ స్లాట్ మేనేజ్మెంట్, అదే మాదిరిగా ఏఐ చాట్బాట్, ఇవన్నీ కూడా టోటల్ టెక్నాలజీని ఎంతవరకు వాడగలుగుతామో అన్నీ వాడతాం. హెల్త్ టెక్, మెడ్ టెక్ 2 కూడా ఇంటిగ్రేట్ చేస్తాం. ఇంటిగ్రేట్ చేసి 21 పైలట్ సొల్యూషన్స్, ఎన్సిడిస్ కానీ, మెటర్నల్ కానీ, ఎవ్రీథింగ్ ఇంటిగ్రేటెడ్ దీంట్లో వర్కౌట్ చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. గవర్నెన్స్ సపోర్ట్ కూడా మెడ్టెక్ కాన్క్లేవ్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్, శాండ్ బాక్స్ ఒకటి పెట్టడం, అందులో డేటా అంతా పెట్టడం, పేర్లన్నీ మాస్క్ చేసి డేటా పెట్టగలిగితే, ఇన్నోవేటివ్ ఐడియాస్ ఏమైనా రాగలిగితే స్టార్టప్ కంపెనీస్ కానీ నాలెడ్జ్ ఉండి సొల్యూషన్స్తో వస్తే అవి కూడా అడాప్ట్ చేసుకుంటాం. దీనికి కావాల్సిన హ్యాకథాన్స్ కండక్ట్ చేస్తాం, గ్రాండ్ ఛాలెంజెస్ కూడా కండక్ట్ చేస్తాం. నెక్స్ట్, ఇక్కడికి వచ్చినప్పుడు ఏబిడిఎం అచీవ్మెంట్స్ చూస్తే 92.1% పాపులేషన్ స్క్రీన్ చేసాం. ఐడీస్ కూడా క్రియేట్ చేస్తున్నాం. 6.7 crore పేషెంట్స్ రికార్డెడ్ డిజిటల్ ఫర్ 3.6 crores. ఇది కూడా ఒకసారి రిపిటేషన్స్ అన్నీ ఉంటాయి, ఎన్ని యూనిక్ కూడా తయారు చేస్తున్నాం. ఏఐ డాక్టర్ ఇంప్లిమెంటెడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డాక్టర్స్ని కూడా పెట్టి ఇది చేస్తాం. ఇవన్నీ వస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది కూడా నేను మీకు తెలియజేస్తున్నాం. నెక్స్ట్ దీనికి లింకింగ్ విత్ యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్, ఇది హిస్టరీ. అందరికీ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి 2.5 లక్షల రూపాయలు ఇన్సూర్ చేసిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇంతవరకు ఎక్కడ చరిత్రలో ఎవరు ఆలోచన మనం చేశాం. అది కూడా తొందరలోనే ఆపరేషన్కి వస్తుంది. పేదవాళ్ళకి 25 లక్షలు, ఆల్ ఇంతకుముందు ఏవైతే ఉన్నాయో ఆల్ ఫ్యామిలీస్, ఆల్ ప్రొసీజర్స్, మెడికల్ ప్రొసీజర్స్ 3,257 ప్రొసీజర్స్ పెడుతున్నాం. టోటల్గా 1,63,00,000 కుటుంబాలని ఇంటిగ్రేట్ చేస్తున్నాం. 5,02,00,000 మంది ఇండివిజువల్స్ని కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఇక్కడ సీమ్లెస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ హెల్త్ డేటా ఫ్రమ్ పబ్లిక్ ప్రైవేట్ హెల్త్ ఫెసిలిటీస్ అన్నీ కూడా తీసుకొని టోటల్గా ఇంటిగ్రేట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్, ఇక్కడికి వచ్చినప్పుడు అధ్యక్ష, యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్లో యాన్యువల్ కవరేజ్ 25 లక్షలు పేదవాళ్ళందరికీ. అందులో కవరేజ్ టైప్ వచ్చి ఫుల్లీ అష్యూరెన్స్ మోడ్ ఓన్లీ, హైబ్రిడ్ మోడల్ తీసుకున్న 2.5 lakhs అందరికీ. మిగిలిన వాళ్ళందరికీ పూర్ పీపుల్కి మాత్రం ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 25 లక్షల వరకు ఇస్తాం. ఇంకొక పక్క టార్గెట్ బెనిఫిషరీస్ 1.43 crores, 4.3 crores ఇది వస్తారు. ఇవన్నీ ఎన్ని డిసీజెస్ ఇచ్చాం, ఎన్ని ఇచ్చాం.
ఆల్ ప్రొసీజర్స్ ఇప్పుడు ఉండేటన్నీ కూడా పెట్టి ఈ రెండు కూడా అనుసంధానం చేసి ఇది లాజికల్గా తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఆపరేషనల్ ఎక్సలెన్స్ ఇక్కడ వచ్చేప్పుడు సీమ్లెస్ హెల్త్ కేర్ డెలివరీ, ఎండ్ టు ఎండ్ క్యాష్లెస్ కేర్, అదే సమయంలో 6 hours ప్రీ ఆథరైజేషన్, 15 days క్లెయిమ్ సెటిల్మెంట్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డ్యూయల్ జోన్ మేనేజ్మెంట్. ఇప్పుడుండే సిస్టమ్ ప్రకారమే ఎక్కడా ఇబ్బంది లేకుండా రియల్ టైం కాబట్టి గవర్నమెంట్ కూడా ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా డబ్బులు రిలీజ్ చేయడం కానీ, ఎందుకంటే ఇది హాస్పిటల్ అయితే వాళ్ళు కొన్ని రోజులు భరిస్తారు కానీ ఇది ఇన్సూరెన్స్ కాబట్టి ఎక్కడా ప్రాబ్లం రాకుండా అవన్నీ కేర్ తీసుకుంటున్నాం. అవన్నీ కేర్ తీసుకొని పర్సనల్గా మేము మానిటర్ చేసుకొని ఇచ్చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇవన్నీ చేసినప్పుడు అధ్యక్ష ఒక విజన్తో ముందుకు పోతున్నాం. ఒక విజన్తో ముందుకు పోయినప్పుడు కొంతమంది ఏమీ తెలియకుండా ఏదో రాజకీయం చేయాలని అంటే హిస్టరీ తెలియదు, హెల్త్లో ఏం జరిగింది తెలియదు, ఏదో మేము చేసామని తప్పుడు ప్రచారం చేసుకుంటూ ఏదో రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు. నేను అందుకే ఈ విషయంలో కూడా చాలా క్లియర్గా మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. మనం అనుకున్న లక్ష్యాలు నెరవేరాలంటే ర్యాపిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పాన్షన్ కావాలి. అవి మెడికల్ కాలేజీలు కావచ్చు, అదే మరి హాస్పిటల్స్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం చేయాల్సిన అవసరం ఉంది. ఇదంతా కూడా క్వాలిటీ హెల్త్ కేర్ కోసం ఈరోజు మీరు చూసినప్పుడు నెక్స్ట్ స్లైడ్ ఇక్కడ ఇది ఓవర్ వ్యూ మెడికల్ కాలేజ్ సీట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. 95, 96లో 6 కాలేజీలు ఉన్నాయి. 2004